మీడియా ప్రతినిధిపై దాడికి సంబంధించి మోహన్ బాబు ఒక వీడియో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా బేషరతుగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి మోహన్ బాబు దీని మీద స్పందిస్తూ కొద్దిసేపటి క్రితమే ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే ఈ సందేశంలో చాలా రకాలుగా మోహన్ బాబు చాలా విషయాలనే ప్రస్తావించారు. అయితే తనను ఇన్నాళ్ళుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, నటుడిగా, రాజకీయ నాయకుడిగా తాను ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ కేవలం ఈ దాడిని మాత్రమే ప్రజలు ఒక రకంగా ఆలోచిస్తున్నారు. ఇది ప్రజలు ఎందుకు చేశారనేది కూడా ఆలోచించాలని కూడా కోరడం జరిగింది. అయితే తన నివాసంలోకి ఎవరు వస్తున్నారు అంటే తన నివాసంలోకి మీడియా లోపలికి రావడం వల్లే తాను దాడి చేయాల్సి వచ్చిందని కూడా పేర్కొన్నారు. అయితే ఆ మీడియా ముసుగులో ఉన్నది ఎవరు, తన మీద దాడి చేసే వ్యక్తుల మరెవరైనా అనేది చీకట్లో ఒక సంఘర్షణ జరిగింది. అందుకే ఒక వ్యక్తి మీద దాడి చేశారు, ఒక మీడియా ప్రతినిధి మీద దాడి చేయాల్సి వచ్చింది. ఆ వ్యక్తి కూడా మీడియానా అనేది కూడా నేను ఆలోచించలేకపోయానని కూడా ఆ ఆడియోలో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఆ మీడియా ప్రతినిధి కూడా తన సోదరుడు, తన కుటుంబాన్ని కూడా అన్ని రకాలుగా ఆలోచిస్తున్నానని కూడా మోహన్ బాబు స్పష్టం చేయడం జరిగింది. అయితే తన కుటుంబ విషయంలో తన బిడ్డ అంటే ఇప్పటికే తన కుటుంబ విషయంలో ఇద్దరు బిడ్డల మధ్య ఆస్తి వివాదంలో తన ప్రశాంతతకు భంగం వాటిల్తుందని, ఈ క్రమంలోనే మీడియా కూడా 4 రోజులుగా తన ఇంటి ముందు వరుసగా ఉండడం, అదేవిధంగా వాహనాలతో ఉండడం తన ప్రశాంతతకు తనంగా భంగం కలిగిందని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తనకు సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పటికప్పుడు మీడియాకు సూచిస్తూనే ఉన్నప్పటికీ కల్పిత కథలతో తన పరువుకు నష్టం కలిగించే విధంగా కొన్ని సంస్థలు ప్రయత్నించాయని కూడా మోహన్ బాబు వాపోవడం జరిగింది. అయితే తన బిడ్డకు సంబంధించి ఆస్తుల విషయంలో ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది, తన కుటుంబ విషయంలో మధ్యవర్తులు ఎవరు జోక్యం చేసుకోరాదని సూచించినటువంటి మోహన్ బాబు దీనికి సంబంధించి టీవీల విషయంలో కూడా కొన్ని మీడియా సంస్థలు తనను ఇష్టం వచ్చినటువంటి రీతిలో వ్యాఖ్యానం చేస్తున్నాయని, తాను కూడా ఏదో ఒక రోజు టీవీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా మోహన్ బాబు చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది. అయితే తాను కొట్టింది విషయం, మీడియా ప్రతినిధి మీద దాడి చేసిన విషయం వాస్తవమేనని, అందుకు చింతిస్తున్నానని కూడా ఒప్పుకున్నారు. అయితే ఈ విషయంలో తాను పోలీసులకు నేరుగా అరెస్ట్ కావచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరుగా అరెస్ట్ కావచ్చు, కానీ తాను ఎందుకు కొట్టాననేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మోహన్ బాబు తన ఆడియో సందేశంలో వెల్లడించడం జరిగింది. అయితే ఈ విషయంలో మీడియా చూసింది తప్ప ఎవరు అడగడం లేదు, తన విషయంలో మిగతాది ఏం జరిగిందనేది ఎవరు ప్రజలు ఆలోచించడం లేదు. ఈ విషయాన్ని ప్రజలంతా ఆలోచించాల్సిందిగా మోహన్ బాబు కోవడం జరిగింది. తాను చేసింది న్యాయమా అన్యాయమా అనేది ప్రజలు ఆలోచించాలి, ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి రావడం అనేది న్యాయమా అంటూ మోహన్ బాబు ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి మీడియా మీద దాడి చేయడం కావచ్చు, తన ఇంట్లోకి వచ్చినటువంటి వ్యక్తుల మీద దాడి చేయడంలో కేసులు ఎన్నైనా పెట్టుకోవచ్చు, తాను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఏ కారణం చేత కొట్టారనేది కూడా ఆలోచించాలి. పోలీసుల మీద తనకు ఎంతో నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. తన విశ్వవిద్యాలయం నుంచి ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లను తయారు చేసినటువంటి ఒక ఘనత తనకు ఉందని కూడా మోహన్ బాబు తన ఆడియో సందేశంలో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి కొట్టిన విషయంలో, మీడియా మీద దాడి చేసినటువంటి విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తూనే ఎందుకు కొట్టాల్సిన వచ్చిందనేది కూడా ఆలోచించాలని కూడా మోహన్ బాబు కోరారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం గత 3-4 రోజులుగా మోహన్ బాబు కుటుంబ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు కొడుకుల మధ్య నలుగుతున్నటువంటి ఆస్తి వివాదాలకు సంబంధించి తీవ్ర చర్చ జరుగుతున్నటువంటి సమయంలో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి 2 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఈరోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లడం జరిగింది. ఆయనకు 10 రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచన మేరకు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్నట్టుగా వైద్యులకు చెప్పాడు. ఈ క్రమంలోనే జరిగినటువంటి మీడియా మీద జరిగినటువంటి దాడికిపై స్పందిస్తూ ఈ విషయాలన్నీ కూడా ఆడియో సందేశంలో వెల్లడించడం జరిగింది. మరి దీని మీద ఇంకా ఇటు మోహన్ బాబు కుమారులు విష్ణు కావచ్చు, మనోజ్ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ తమ వివరణ ఇచ్చుకుంటూనే ఉన్నారు. అయితే మీడియా మీద దాడి అనేది, మోహన్ బాబు దాడి అనేది యావత్తు మీడియా సంస్థలన్నీ కూడా, మీడియా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా వ్యతిరేకించడం జరిగింది, తీవ్రంగా ఖండించడం జరిగింది, క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు స్పందిస్తూ జరిగిన దాడికి చింతిస్తున్నాము, దీని మీద ప్రజలు ఆలోచించాలని కూడా కోరడం పట్ల మరోసారి దీని మీద చర్చనీయాంశంగా మారింది. ఓటు స్టూడియో.